దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు చనిపోయారు. సర్వ మానవాళి రక్షణ కొరకు, వారికి బాధల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించబడ్డ కొరకు మ్రాను మీద ఆయనే స్వయంగా బలి అర్పణ చెల్లించాడు. తనకు తానుగా సిద్ధపడి మనుషులందరి పాపాల కొరకు ఆయన వధించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వలన, ఆయనకైన గాయాల వలన మనకు స్వస్థత కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించి ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందంటండి. యేసు ప్రభు వారు పొందినటువంటి గాయముల వలన మనకి స్వస్థత కలుగుతుంది. మన కొరకే ఆయన గాయపరచబడ్డారు. మనకు స్వస్థత ఇవ్వట కొరకు, మనకు విడుదల కలిగించుట కొరకు, మనకు విమోచనిచ్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు గాయపరచబడ్డారండి. అవును, మన శరీరానికి స్వస్థత కలిగిస్తాడు, ఆత్మకు కూడా స్వస్థత కలిగిస్తాడు. 2 రకాలుగా స్వస్థత ఇచ్చేటటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన పొందిన గాయాల వలనే మనకి స్వస్థత కలుగుతుంది. మనం చేసినటువంటి పాపాలు, అపరాధాలు, దోషాలు, అతిక్రమాలు, దుష్టత్వం, సమస్త భ్రష్టత్వం, వీటన్నిటి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారే అర్పించబడ్డారు, గాయపరచబడ్డారు, నలగగొట్టబడ్డారు, మన కొరకు యజ్ఞ పశువుగా వధించబడ్డారండి. కనుకనే ఆయన పొందిన గాయముల వలన మనకి స్వస్థత కలుగుతుంది. అది ఏ స్వస్థత అయినా కావచ్చు, మీకు కలుగుతుంది. మీరు పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా కొరకే మీరు గాయపరచబడ్డారు, నా కొరకే మీరు గాయాలు దెబ్బలు తిన్నారు, నాకు స్వస్థత లేదు, ఇదిగో ఈ సమయం ముందు నేను వేడుకుంటున్నాను, నాకు సహాయం చేయండి ప్రభువా అని యథార్థ హృదయం కలిగి, సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుణ్ణి మీరు అడిగినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థతలు ఆయన కలుగు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలపరుస్తాడు. ఒకవేళ నువ్వు శరీర బలహీన చేత కుంగిపోయి, వేధించబడి, మంచంలో ఉండి దిక్కుతోసినటువంటి పరిస్థితిలో ఉన్నావా సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పొందిన గాయముల వలన నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుంది. అది ఏ వ్యాధి అయినా కావచ్చు. మానసికంగా ఒత్తిడిలోనూ ఉన్నావా, ఆత్మీయ స్వస్థత లేక దిగజారిపోయి ఉన్నావా, ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచండి, ఆయనను వేడుకొనండి, ఆయన కృపను పొందుకొని, స్వస్థత పొందుకొని అనేకుల ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షులుగా నిలబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.